ఇప్పుడు ఒక పద్యం, మంచి పద్యం, ఏమైనా పద్యం చెప్తాను, బాగా వినండి. చెప్పులోని రాయి చెవిలోన జోరీగా, కంటి పాపలో నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా, ఈశ్వదా విరామ ఇనురవేమా. ఏం రాశాడ్రా నా తండ్రి మహానుభావుడు. బలజే, నా మాటినో, నీవు చెప్పినట్టు ఈ పద్యాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇంట్లో చెప్పులో రాయి, చెప్పులో ముళ్ళు గుచ్చుకున్న, కంటిలో నలుసు, ఈ చెవులో జోరీగా, ఇవన్నీ చిన్న భరించేటట్టున్నా ఈ ఇంట్లో పోరు మాత్రం భరించలేరా రా బాలాజీ. జాగ్రత్తగా ఇంట్లో ఎప్పుడు పోరు లేకుండా జాగ్రత్తగా ఉండే అలుముగులు కానీ ఎవరైనమ్మా. ఇంట్లో పోరు ఉండదంటే లక్ష్మీదేవి ఉండదు, నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏముండదు. భర్త వస్తానని వాడు పూజలు చేసిన బట్టి ఏం సుఖం తండ్రి. నువ్వు చెప్పరా రాజేసు, నువ్వు చెప్పు రాజేసు, ఏమైనా పూజలు చేసామన్న ఉపయోగమా? వస్తానే భర్త వస్తానే చేపల కట్టు తీసుకుంటివి, వాడి ముండల్లో కొడుకుంటివి, ఇదంటివి అదంటివి, ఏం సుఖమ్మా నీ పూజలో. ఇంట్లో పోరు ఉండిందంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, ఎవరు ఉండరు, అసలు వేరే వాడు కూడా రాడా ఇంటికి. ఇది ఎందుకురా ఈ ఇంటికి పోవటం, ఇంటికి ఎప్పుడో గొడవ, ఇంట్లో మనం వద్దురా నాయన అంటారు. ఏమన్నా గారు ఏమి రాశాడండి. దీన్ని బాగా అర్థం చేసుకుని కాలేజీ పిల్లలు అందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని ఎప్పుడు ఇంట్లో తగులు పెట్టుకోబాకండి ఆయన, జాగ్రత్తగా బతకండి. ర్యాగింగ్లు గీగిలు కాలేజీ పిల్లలు చేయబాకండి రా తండ్రి. ఆ భారభారించలేం పేదవాళ్ళు చదివించుకునే కాలేజీల్లో మహానుభావులు మీరు అల్ప సంపాదన తెప్పించుకునే వాళ్ళు కూడా పోయి వాళ్ళని పొడస్తుంటే మేము చూడలేకుండా బిఎల్ఎట్లో మీరు ఒకసారి చూసుకొని 8:30కి వస్తుంది బిఎల్ఎట్లో ఎన్టీవీలో బాగా చూసుకోండి ఆయన. త్వరగా పెట్టులా చేసు. ఇప్పుడు విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి 10K సబ్స్క్రైబర్స్ కావాలి.